క్వాలిఫైర్ 1లో దుమ్ము దులిపింది బెంగళూరు బౌలర్స్. అయితే అనుకున్నట్టుగానే హజిల్వుడ్ మీద బెంగళూరు ఫ్యాన్స్ ఏ ఆశలు అయితే పెట్టుకున్నారో దానికి తగ్గట్టుగా హజిల్వుడ్ మాత్రం పంజాబ్ యొక్క వెన్నును విరిచినట్టు మనం చూసినాం. దానికి తోడు సుయాసు 3 వికెట్లు దుమ్ము దులిపిండు. సో చూడాలి, ఇప్పుడు క్వాలిఫైర్ 1 బ్యాటింగ్ అయితే బెంగళూరు స్టార్ట్ చేయబోతుంది. కేవలం 101 పరుగులకే ఆల్అవుట్ చేసింది. సో పంజాబ్ ఇంత తక్కువ స్కోర్ చేస్తుందని మాత్రం ఎవ్వరు ఊహించలేదు. సో ఈ రేంజ్లో బెంగళూరు బౌలింగ్ చేస్తుందని కూడా ఎవరు అనుకోలేదు. హజిల్వుడ్ స్టార్టింగ్లో, తర్వాత ఎస్ దయాలు, తర్వాత ఎవరు మన సూయాన్స్ దుమ్ము దులిపారు. పంజాబ్ యొక్క బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పగూల్చారు. సో ఈ 2 టీములు కూడా కప్పు రాలేదు, కప్పు రావాలని కోరుకున్నాం. అందులో ఆర్సీబీకి కప్పు రావాలని మేము కోరుకుంటున్నాం. 18 ఏళ్ల నుంచి పోరాడుతుంది కప్పు కోసం. ఈసల కప్ నమ్మదే, ఈసల కప్ నమ్మదే అని. సో ఈసల అయిన కప్పు బెంగళూరుకు పోతుందా లేదా చూడాలి. ఇక బ్యాటింగ్ ఉంది, ఏది గెలుస్తుందో మీరే కమెంట్ రూపంలో చెప్పండి.